హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. మీరు 2026 ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే మన ప్రిలిమ్స్ సిలబస్‌లో ఇండియన్ హిస్టరీ ఒక మేజర్ పిల్లర్ అని మీకు తెలుసు. ఈరోజు మనం కొన్ని యాక్చువల్ ఎగ్జామ్ లెవెల్ ప్రశ్నలను విశ్లేషించి బోర్డు మనల్ని ఎలా ట్విస్ట్ చేయాలనుకుంటుందో చూద్దాము. అందుకోసమని ఈ రోజుటి వీడియోలో మనం ఏపీపీఎస్సీ 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి ఇండియన్ హిస్టరీ నుంచి 30 క్వెషన్స్ అనేవి క్వెషన్ ఆన్సర్‌తో పాటు ఆప్షన్స్‌ని కూడా డీటెయిల్‌గా చూద్దాము. దీని ద్వారా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ హిస్టరీ నుంచి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ అయిపోతాయి. ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ ఉంటారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 30 క్వెషన్స్‌ని మనము డీటెయిల్డ్‌గా చూస్తున్నాము అంటే చాలా వీడియో అనేది లెంతీగా ఉంటుంది. సో, మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం ఇమేజెస్‌తో చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. క్వెషన్స్‌లోకెళ్దాము. ఫస్ట్ క్వెషన్, అంద, హార్మిక అండ్ ఛత్రి ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్? అండము, హార్మిక మరియు ఛత్రము అనేవి క్రింది బౌద్ధ స్మారక కట్టడాలలో దేనిలో అంతర్భాగము? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ చైత్యాస్ చైత్యాలు, సెకండ్ ఆప్షన్ విహారాస్ విహారాలు, థర్డ్ ఆప్షన్ స్తూపాస్ స్తూపాలు, ఫోర్త్ ఆప్షన్ బసాదీస్ బసాదీలు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్తూపాస్. స్తూపాస్‌లో భాగమైనటువంటివే అండ, హార్మిక మరియు ఛత్రి. మీరు ఇక్కడ ఈ ఇమేజ్‌లో చూసినట్లయితే దీన్ని మనము స్తూప అనేసి అంటాము. ఇక్కడ ఈ ఇమేజ్‌లో ఉండేది మనకి అమరావతి స్తూప. అమరావతి స్తూప అనేది కట్టినప్పుడు ఇట్లా ఉన్నది. ప్రెజెంట్ అయితే ఇలా ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే అండ అనేసి ఉంది కదా! ఇలా ఈ హాఫ్ హెమిస్ఫియర్ షేప్‌లో ఉంది కదా! దీన్ని మనము అండ అనేసి అంటాము. అండ పైన మనకి స్క్వేర్ షేప్‌లో ఏదైతే ఉందో దీన్ని మనము హార్మిక అని అంటాము. హార్మిక అంటే హార్మిక సింబలైజెస్ అబోర్డ్ ఆఫ్ గాడ్, అంటే భూమి పైన ఉండే స్వర్గంతో సమానంగా బుద్ధిస్టులు దీన్ని భావిస్తారు. నెక్స్ట్ దీనిపైన మనకి ఛత్రి అనేది ఉంటుంది. ఛత్రి అంటే మనకి గొడుగు అనేసి అర్థము. ఈ ఛత్రి అనేది పైన గొడుగు షేప్‌లోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆప్షన్స్‌ని మనము డీటెయిల్‌గా చూద్దాము. చైత్యాస్ అనేసరికి బుద్ధిస్ట్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. బుద్ధిస్టులు ఎక్కడైతే ప్రార్థిస్తారో దాన్ని మనము చైత్యాస్ అనేసి అంటాము. విహారాస్ అంటే బుద్ధిస్ట్ ప్లేస్ టు లివ్ అండ్ డూ మెడిటేషన్. బుద్ధిస్టులు ఎక్కడైతే నివసిస్తూ మెడిటేషన్ అనేది చేసుకుంటూ ఉంటారో దాన్ని మనము విహారాస్ అని అంటాము. అంటే మఠాల లాగా. నెక్స్ట్ స్తూపాస్. స్తూపాస్ అంటే రిలిక్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క అవశేషాల పైన నిర్మించినదే ఈ స్తూపాస్ అన్నమాట. అంటే బుద్ధుని చనిపోయిన తర్వాత అతని యొక్క బూడిదను లేకపోతే అతనికి సంబంధించిన వాటి పైన ఈ స్తూపాలని నిర్మించుకొని దీన్ని బుద్ధులు చాలా పవిత్రమైన ప్రదేశంగా భావించి ఇక్కడ ప్రార్థిస్తారనమాట. నెక్స్ట్ బసాదీస్ అనేసరికి జైన్ టెంపుల్స్. జైన్లు యొక్క గుడిని మనము బసాదీస్ అనేసి అంటాము. నెక్స్ట్ ఈ ఇమేజెస్ చూసినట్లయితే ఇది విహారాస్. విహారాస్ అంటే మనము బుద్ధిస్టులు నివసించేది ఇంకా మెడిటేషన్ చేసే ప్రదేశం అనేసి అనుకున్నాం కదా! అది ఈ విహారాస్. నెక్స్ట్ చైత్యాస్ అంటే ఇక్కడ బుద్ధిస్టులు ప్రార్థించుకునే ప్రదేశం. నెక్స్ట్ బసాదీస్ అనేసరికి జైన్స్ యొక్క టెంపుల్స్‌ని మనము బసాదీస్ అంటాము. ఇలా ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. Second question, which among the following pillar inscriptions of Ashoka states that the land revenue rate of Lumbini was reduced to 1/8? కింది అశోకుని స్తూప శాసనాలలో ఏది లుంబిని యొక్క భూ ఆదాయం రేటు 8వ వంతుకు తగ్గించబడిందని పేర్కొంది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ మస్కీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, మస్కీ స్తంభ శాసనం, రమ్మిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్, రమ్మిందే స్తంభ శాసనం, థర్డ్ ఆప్షన్ కల్సీ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, కల్సీ స్తంభ శాసనం, ఫోర్త్ ఆప్షన్ వైశాలి పిల్లర్ ఇన్స్క్రిప్షన్, వైశాలి స్తంభ శాసనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రమ్మిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్. రమ్మిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్‌లో మనకి ల్యాండ్ రెవెన్యూ అనేది 1/8కి తగ్గించేశారనమాట. దీనికి మనము డీటెయిల్‌గా చూద్దాము. రమ్మిందే పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే అకార్డింగ్ టు ద ఇన్స్క్రిప్షన్ ఎంపరర్ అశోక విజిటెడ్ లుంబిని ద బర్త్ ప్లేస్ ఆఫ్ గౌతమ బుద్ధ. సో, ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారము అశోకుడు లుంబినిని సందర్శించాడు. ఆ లుంబిని అనే ప్లేస్‌కి ప్రత్యేకత ఏంటి అంటే గౌతమ బుద్ధుడి యొక్క జన్మస్థలం లుంబిని. ఇది మనకి ప్రెజెంట్ డే నేపాల్‌లో ఉంది. అశోకుడు తన 20 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేసిన తర్వాత లుంబినిని సందర్శించేకని వచ్చినప్పుడు అతను వచ్చి ఆ ప్లేస్‌ని చూసాడు అనేసి గుర్తుగా ఉండాలనేసి ఈ రమ్మిందే ఇన్స్క్రిప్షన్‌ని అక్కడ వేయించాడనమాట. దాంతో పాటు అక్కడ ఉండే ప్రజలకి ఏమన్నా చెయ్యాలి బుద్ధుని యొక్క జన్మస్థలంలో వీళ్ళున్నారు అనేసి అతను టాక్స్ అనేదాన్ని యాక్చువల్‌గా బాగా అంటే ల్యాండ్ రెవెన్యూ ఇది వాళ్ళకి ఫస్ట్ 1/6 ఉండేది. 1/6ని కాస్త 1/8కి తగ్గించేశాడు. దాంతో పాటు రిలీజియస్ టాక్స్ అనేది కంప్లీట్‌గా
0 ఎగ్జామ్టెడ్. ఆప్షన్స్ చూసినట్లయితే ఈ 4 ఆప్షన్స్ కూడా అశోకుడి యొక్క ఇన్‌స్క్రిప్షన్సే. రిమెంబర్ దీస్ 4 ఇన్‌స్క్రిప్షన్స్ ఆర్ అశోకాస్ ఇన్‌స్క్రిప్షన్స్. ఫస్ట్ ఆప్షన్‌కొచ్చేసరికి మస్కీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్. మస్కీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అనేది 3rd సెంచరీలో మనకి చేయడం జరిగింది. 3వ శతాబ్దంలో మనకి మస్కీ ఇన్‌స్క్రిప్షన్ అనే పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అనేది చేశారు. ప్రెజెంట్ అయితే ఇది రాయచూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఇది అనేది ఈ ఇన్‌స్క్రిప్షన్ అనేది ఉంది. మస్కీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ టైమ్ మనకి అశోకుడి పేరు ఈ ఇన్‌స్క్రిప్షన్ ద్వారా బయటికొచ్చింది. అంతకు ముందు వరకు మనకి దేవనాం ప్రియగా మనకి అశోకుడు తెలుసు గానీ, ఫస్ట్ టైమ్ మనకి అశోకుడి పేరు బయటకి రావడంతోటి దేవనాం ప్రియ అంటే ఎవరో కాదు అశోకుడే అనేసి తెలిసిందనమాట. నెక్స్ట్ ఆప్షన్స్‌కెళ్దాము. కల్సీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్‌కొచ్చేసరికి ఇది కూడా సేమ్ 3rd సెంచరీలోనే 3వ శతాబ్దంలోనే ఈ ఇన్‌స్క్రిప్షన్ అనేది చేయడం జరిగింది. ఇది ప్రెజెంట్ డే మనకి డెహ్రాడూన్‌లో ఉంటుంది. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అశోకుడు ఒకటే చోట 14 రాక్ ఎడిక్ట్స్ అనేవి నిర్మాణించాడు. దిస్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ కల్సీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్. సో, కల్సీ పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అంటే నార్త్ ఇండియాలో దట్ టూ డెహ్రాడూన్‌లో 14 రాక్ ఎడిక్ట్స్ అనేవి ఒకే చోట అశోకుడు చేయించాడనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వైశాలి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్. సో, వైశాలి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అనేది కూడా మనకి 3వ శతాబ్దంలోనే చేయడం జరిగింది. ఇది ప్రెజెంట్ డే అయితే బీహార్‌లో ఉంటుంది. ఈ ఇమేజ్ వచ్చేసి వైశాలి పిల్లర్ యొక్క పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఎటువంటి రాత అనేది ఉండదు. దీని మీద ఏమి రాసుండరనమాట. జస్ట్ ఈ స్టాచ్యూ లాగా దీన్ని 18.3 మీటర్స్ పొడవుగా దీన్ని కట్టేసి ఉంటారు. ఈ సింహం అనేది నార్త్ సైడ్ టర్న్ అయ్యేసి దీని ఫేస్ నార్త్ సైడ్ టర్న్ చేసి ఉంటుందనమాట. ఈ వైశాలి పిల్లర్ ఇన్‌స్క్రిప్షన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ వైశాలి ఈ బీహార్‌లో ఈ ప్లేస్‌లో మనకి గౌతమ బుద్ధుడు చివరిసారిగా అక్కడికి వెళ్లి నేను నిర్వాణ చేస్తున్నాను. అంటే ఇంక నేను మోక్షం పొందడానికనేసి చివరి శ్వాస ఇంకా విడుస్తున్నాను అనేసి ఇక్కడే చివరిగా చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అందుకోసం దీనికి గుర్తుగా నార్త్ సైడ్ ఫేస్ చేస్తూ ఒక లయన్ స్టాచ్యూ అనేది ఇంత పెద్ద దాని మీద నిర్మిస్తాడనమాట. సో, ఐ హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ 4 ఇన్‌స్క్రిప్షన్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. థర్డ్ క్వెషన్ చూద్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింది ప్రకటనలను పరిగణించండి. హుమాయూన్ బ్రాట్ ఫేమస్ పెయింటర్స్ మీర్ సయ్యద్ అలీ అండ్ అబ్దుస్ సమద్ ఫ్రమ్ ఇరాన్ టు ఢిల్లీ. హుమాయూన్ ప్రముఖ చిత్రకారులైన మీర్ సయ్యద్ అలీ మరియు అబ్దుస్ సమద్లను ఇరాన్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చాడు. స్టేట్మెంట్ బి. జహాంగీర్స్ రీన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ది మొఘల్ పెయింటింగ్. జహాంగీర్ పాలన మొఘల్ పెయింటింగ్ యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. C statement. During the reign of Jahangir, European painting was introduced at the Mughal court by Danish merchants. జహాంగీర్ పాలనలో డానిష్ వ్యాపారుల మొఘల్ ఆస్థానంలో యూరోపియన్ పెయింటింగ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఏది విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ ఇన్‌కరెక్ట్. పైన ఇచ్చిన ప్రకటనలో ఏది ఆర్ ఏవి సరికానివి. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే హియర్ దిస్ ఇన్‌కరెక్ట్. ఇన్‌కరెక్ట్ అనేది మనము బాగా హైలైట్ చేసుకోవాలి. బికాజ్ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ విచ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనేసి ఉంటే ఏ అండ్ బి. మనకి ఫస్ట్ ఆప్షనే ఉంది. స్టేట్మెంట్స్ ఏ అండ్ బి. మనము సరిగ్గా చూసుకోము. ఎప్పుడూను కరెక్ట్ అయిన స్టేట్మెంట్ అనేసి ఇస్తారు కదా! అలా అనేసుకొని సరిగ్గా క్వెషన్‌ని చూసుకోకుండా ఇన్‌కరెక్ట్ అనే దాన్ని కరెక్ట్ అనేసి చదివేసి ఇందులో ఫస్ట్ ఇంకా సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ ఉంది కదా అనేసి ఇక్కడ ఫస్ట్ ఆప్షనే అది ఉంది. కాబట్టి మనం ఎగ్జామ్‌లో ఫస్ట్ ఆప్షన్‌కి టిక్ పెట్టేసి వస్తామనమాట. అంటే ఇదే ఆన్సర్ పెట్టేసి వస్తాం. ఇలా చేయటం ద్వారా మనం ఆన్సర్ అనేది తప్పు చేస్తాము. మనకి మార్క్స్ ఏమో రావు. చూస్తే నేను కరెక్టే పెట్టాను కదా అనుకుంటాం. తీరా చూసాక ఇక్కడ ఇన్‌కరెక్ట్ ఉంటే మనం కరెక్ట్ అనేసి తప్పు ఆన్సర్ పెట్టామనమాట. సో, ఇలాంటివి జాగ్రత్తగా చూడండి. అందుకోసమే మనము ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నేను రోజు ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ అనేవి చేపిస్తూ ఉంటాను మీతోటి. ఇలాంటి మిస్టేక్స్ రియల్ ఎగ్జామ్‌లో చేయరనమాట. ఇప్పుడు ఇలాంటివి చూసుకుంటే. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్‌లో కూడా మనకి ఎంత చిన్న వర్డ్స్‌ని చేంజ్ చేసేసి ట్రిక్కీ ప్లే చేశారు చూడండి. ఇక్కడ డానిష్ మర్చెంట్స్ అని ఇచ్చారు కదా! మిగతా స్టేట్మెంట్ అంతా కరెక్టే. కానీ డానిష్ మర్చెంట్స్ అని ఇచ్చేసరికి ఇది తప్పు స్టేట్మెంట్. డానిష్ మర్చెంట్స్ కాదు అక్కడ. పోర్చుగీస్ మర్చెంట్స్ అన్నమాట. ఫోర్త్ క్వెషన్. విచ్ మౌర్యన్ ఆఫీసర్ వాస్ ద ఇన్‌చార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్? ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? ఆప్షన్ 1 సుల్కాధ్యక్ష, ఆప్షన్ 2 సంస్థాధ్యక్ష, ఆప్షన్ 3 పౌతవాధ్యక్ష, ఆప్షన్ 4 పన్యాధ్యక్ష. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పౌతవాధ్యక్ష. పౌతవాధ్యక్ష ఈజ్ అ ఇన్‌చార్జ్ ఆఫ్ వెయిట్స్ అండ్ మెజర్స్.
ఇది మనకి గుర్తుంచుకోండి. కౌంటుల్యుని అర్థశాస్త్రంలో ఈ పేర్లన్నీ ఉంటాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి టేబుల్స్ నుంచి ఒక క్వెషన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. కాబట్టి వీటిని ఖచ్చితంగా బై హార్ట్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా! ఆ ఆప్షన్స్‌లో ఇచ్చినవి ఏంటో చూద్దాము. ఫస్ట్ అయితే సుల్కాధ్యక్ష. దిస్ ఆఫీసర్ వాస్ ద సూపరింటెండెంట్ ఆఫ్ టోల్స్ అండ్ కస్టమ్స్. టోల్స్ అండ్ కస్టమ్స్ దాంతో పాటు కలెక్టింగ్ టాక్సెస్ ఆన్ గూడ్స్ ఎంటరింగ్ అండ్ లీవింగ్ ది సిటీ. అంటే సుల్కాధ్యక్ష అంటే మనకి సుంకాలు వసూలు చేసే వారిని మనము సుల్కాధ్యక్ష అనేసి అంటామనమాట. సంస్థాధ్యక్ష అనేసరికి దిస్ అఫీషియల్ వాస్ ద సూపరింటెండెంట్ ఆఫ్ మార్కెట్స్, రెగ్యులేటింగ్ ట్రేడ్ అండ్ ఎన్షూరింగ్ ప్రాపర్ కండక్ట్ ఇన్ మార్కెట్ ప్లేస్. మార్కెట్ ప్లేస్‌లో ఎలా ఉంది అనేసేసి చూసుకుంటారనమాట. వీరిని మనము సంస్థాధ్యక్ష అనేసి అంటాము. నెక్స్ట్ పన్యాధ్యక్ష అంటే దిస్ ఆఫీసర్ వాస్ ద సూపరింటెండెంట్ ఆఫ్ కామర్స్. కామర్స్ ఓవర్‌సీయింగ్ ద సప్లై అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేరియస్ కమోడిటీస్. పన్యాధ్యక్ష అంటే వాణిజ్య శాఖ అధికారిని మనము పన్యాధ్యక్ష అనేసి అంటాము. అర్థమైంది కదా! వీటి నుంచి మనకి క్వెషన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి. ఇది మనకి కౌంటుల్యుని అర్థశాస్త్రంలో ఈ పేర్లన్నీ ఉంటాయి. కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్. రోమక సిద్ధాంత రిటెన్ బై వరాహమిహిర డీల్స్ విత్. వరాహమిహిర రచించిన రోమక సిద్ధాంతం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ కెమిస్ట్రీ, రసాయ శాస్త్రం, ఆప్షన్ 2 మ్యాథమెటిక్స్ గణితం, ఆప్షన్ 3 ఆస్ట్రానమీ ఖగోళ శాస్త్రం, ఆప్షన్ 4 మెడిసిన్ ఔషధం. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రానమీ. వరాహమిహిర వరాహమిహిర రాసిన అంటే రోమక సిద్ధాంత రాసినటువంటి వరాహమిహిర డీల్స్ విత్ ఆస్ట్రానమీ అన్నమాట. గుర్తుంచుకోండి. మనకి హిస్టరీ అంటే కేవలం గతం కాదు. మన ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్‌లో మీ ఫ్యూచర్‌కి ఇది ఒక మెట్టు లాంటిది. కాబట్టి ఎవ్రీ క్వెషన్ ఈస్ ఇంపార్టెంట్. ఎవ్రీ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్. ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీరు 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ డెఫినిట్‌గా తెచ్చుకుంటారు. ఆర్ ఎల్స్ 5-6 మార్క్స్ కూడా తెచ్చుకునే దానికి ఛాన్సెస్ ఉంటుంది. సీరియస్ యాస్పిరెంట్స్ అయితే అస్సలకి మిస్ అవ్వకండి. వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా నెక్స్ట్ క్వెషన్స్ చూద్దాము. సిక్స్త్ క్వెషన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బుక్స్ వాస్ నాట్ రిటెన్ బై హర్షవర్ధన? కింది వాటిలో హర్షవర్ధనుడు వ్రాయని పుస్తకం ఏది? ఆప్షన్ 1 ప్రియదర్శిక, ఆప్షన్ 2 రత్నావళి, ఆప్షన్ 3 నాగనంద, ఆప్షన్ 4 కదాంబరి. ఇక్కడ మనకు ఆల్రెడీ రెక్టాంగిల్ షేప్‌లో ఆన్సర్స్ అనేవి ఉన్నాయండి. సో, కదాంబరి అనేది హర్షవర్ధనుడు రాయలేదు. మిగతా 3 పుస్తకాలు హర్షవర్ధనుడే రాసాడండి. ప్రియదర్శిక, రత్నావళి, నాగానంద ఈ 3 ఫేమస్ బుక్స్ ఆఫ్ హర్షవర్ధన అన్నమాట. కదాంబరి వచ్చేసరికి బాణభట్ట అనే అతను రాసిండండి. ఇతను ఆస్థాన కవి అన్నమాట. హర్షవర్ధనుడి దగ్గర కవిగా పనిచేస్తాడు ఇతను. హర్షవర్ధనుడు వర్ధన డైనాసిటీకి చెందినవాడండి. ఇతను నార్త్ ఇండియాని మొత్తము కలిపి పరిపాలించాడన్నమాట. ఇతను చాలా గ్రేట్ రూలర్ అండి. హర్షవర్ధనుడి చరిత్రని బయోగ్రఫీని బాణభట్ట అనే రాసిండండి. దాని పేరు హర్షచరిత్ర. హర్షచరిత్ర అనే పుస్తకాన్ని బాణభట్ట రాసిండండి. మనము నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాము. సెవెంత్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్‌కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు పర్మనెంట్ సెటిల్మెంట్? పర్మనెంట్ సెటిల్మెంట్‌కు సంబంధించి కింది స్టేట్మెంట్‌లలో ఏది సరికానిది? ఫస్ట్ ఆప్షన్. ఇట్ వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా ఇన్ 1795. దీనిని లార్డ్ కార్న్వాలిస్ 1795లో బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో ప్రవేశపెట్టారు. సెకండ్ ఆప్షన్. ఇట్ డిక్లేర్డ్ జమీందార్స్ యాజ్ ద ఓనర్స్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ దే వర్ గివెన్ హెరిడిటరీ రైట్స్. ఇది జమీందార్లను భూమికి యజమానులుగా ప్రకటించింది మరియు వారసత్వ హక్కులు ఇవ్వబడింది. థర్డ్ ఆప్షన్. ఇట్ వాస్ ప్లాన్డ్ బై జాన్ షోర్. ఇది జాన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. ఆప్షన్ 4. ద అమౌంట్ టు బి పెయిడ్ బై ద ల్యాండ్ లార్డ్స్ వాస్ ఫిక్స్డ్. భూస్వాములు చెల్లించవలసిన మొత్తం నిర్ణయించబడింది. ఇందులో ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ పర్మనెంట్ సెటిల్మెంట్‌కి సంబంధించి ఇన్‌కరెక్ట్ స్టేట్మెంట్ అంటే అది ఫస్ట్ స్టేట్మెంట్ అని అంటున్నారు కదండీ! అది ఎక్కడ అంటే సంవత్సరం అన్నమాట. ఏ ఇయర్‌లో అది స్టార్ట్ చేశారు, ఇంట్రొడ్యూస్ చేశారు అనే ఇయర్ తప్పండి. మిగతాదంతా కరెక్టే. అది ఎప్పుడంటే మనకి 1793లో కార్న్వాలిస్ అనే అతను బెంగాల్, బీహార్ మరియు ఒరిస్సాలో పర్మనెంట్ సెటిల్మెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈ మిగతా 3 స్టేట్మెంట్‌లు కరెక్టేనండి.
చూసుకోండి. మిగతా 3 స్టేట్మెంట్లు కరెక్టే. ఇదొకటి మాత్రమే తప్పనమాట. 8th question. Match list 1 with list 2 and select the correct answer using the codes given below the list. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. లిస్ట్ 1 ఢిల్లీ సుల్తాన్స్, లిస్ట్ 2 రిఫార్మ్స్, ముహమ్మద్ బిన్ తుగ్లక్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుత్మిష్, ఫిరోజ్ షా తుగ్లక్. ఇట్ సైడ్ రిఫార్మ్స్కి వచ్చేసరికి బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ గుర్రాల బ్రాండ్, టోకెన్ కరెన్సీ, డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ నీరుపారుదల అభివృద్ధి, ఇంట్రడ్యూసింగ్ సిల్వర్ టంకా పరిచయం. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఒకవేళ మనం బాగా చూస్తే మనకి ఈ ఫోర్ ఏబిసిడిలలో మనకి ఏ ఒక్కదానికి ఆన్సర్ తెలిసినా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతామండి. కాబట్టి మనము ఏదో ఒక్కటి తెలిసినప్పటికీను మనం పెట్టగలుగుతాం అనమాట కరెక్ట్ ఆన్సర్. మనకి మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మనం ఆన్సర్ కానీ చూసినట్లయితే మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ అండి. అతను మనకి కాపర్ మరియు బ్రాస్ కాయిన్స్ని కరెన్సీగా ఇంట్రడ్యూస్ చేశారు. మొహమ్మద్ బిన్ తుగ్లక్ కరెన్సీ అనేది ఇలా ఉంటుందండి. దిస్ ఈస్ ద మొహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ ఇంట్రడ్యూస్డ్ ద ధగ్ సిస్టమ్ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ టు ప్రివెంట్ కరప్షన్ ఇన్ ది మిలిటరీ. అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ చేయడానికి కారణం ఏంటంటే అప్పటి కాలంలో హెల్దీగా ఉండే హార్సెస్ని బయట వాళ్ళకి సోల్జర్స్ ఏం చేసేవాళ్ళంటే బయట వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తే వాటిని అమ్మేసేటోళ్ళండి. అమ్మేసి వీక్గా ఉండే హార్సెస్ని వీళ్ళకి తీసుకునేటోళ్ళు అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళు యుద్ధంలో వీక్గా ఉండే హార్సెస్ బాగా పరిగెత్తలేవు కదండి, బాగా ఉండలేవు. దానివల్ల వీళ్ళు యుద్ధాలు ఓడిపోవాల్సి వస్తుంది. అలాంటివి జరగకూడదు అనేసి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏం చేశాడంటే వాళ్ళ గుర్రాలన్నిటికీనూ ఒక గుర్తుగా గుర్రం మీద వేశాడనమాట. దాన్నే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనేసి అంటారండి. నెక్స్ట్ ఇల్తుత్మిష్ అనే అతను సిల్వర్ టంకాస్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సిల్వర్ టంకాస్ అనేవి ఇలా ఉంటాయండి. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్. ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలి అనేసి ఎన్నో కెనాల్స్ని నిర్మించాడండి. సో హీ వాంట్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ అండ్ ప్రమోట్ అగ్రికల్చర్ ఇన్ హిస్ టెరిటరీ. క్వశ్చన్కి వెళ్దామండి. 9th question. Among Ashtapradhans of Shivaji, the Sar-e-Naubat was associated with which of the following tasks? శివాజీ యొక్క అష్టప్రధానులలో సర్-ఈ-నౌబత్ కింది ఏ పనితో అనుబంధించబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఫినాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, ఆప్షన్ 2 మిలిటరీ కమాండర్, సైన్యాధ్యక్షుడు, ఆప్షన్ 3 ఫారెన్ సెక్రటరీ, విదేశాంగ కార్యదర్శి, ఆప్షన్ 4 రెవెన్యూ మినిస్టర్, రెవెన్యూ మంత్రి. సో సర్-ఈ-నౌబత్ అనేది మిలిటరీ కమాండర్ని సర్-ఈ-నౌబత్ అని పిలిచేటోళ్ళండి శివాజీ యొక్క అష్టప్రధాన్స్లలో. ఇక్కడ నేను శివాజీ అష్టప్రధాన్స్లలో ఎవరిని ఏమేమంటారో అనేసి అన్నీ ఇచ్చాను. ఒకవేళ దీని నుంచి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పటికీ మనం ఆన్సర్ చేసేటట్లుగా. పంత్ ప్రధాన్ ఆర్ పేష్వా అంటే ప్రైమ్ మినిస్టర్ అండి. శివాజీ యొక్క అష్టప్రధానులలో ఒకరైన పేష్వాని మనం ప్రైమ్ మినిస్టర్ అనేసి ఇప్పటి కాలంలో అనుకుంటాము. అమాత్య ఆర్ మజుందార్ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి. షురునావీస్ సచివ్ అంటే సెక్రటరీ అండి. వాకియా నవీస్ అంటే ఇంటీరియర్ మినిస్టర్. సర్-ఈ-నౌబత్ ఆర్ సేనాపతి కమాండర్ ఇన్ చీఫ్, అదే చూసాం కదండి ఇప్పుడే మిలిటరీ కమాండర్ అని అది. నెక్స్ట్ సుమంత్ ఆర్ దాబీర్ అంటే ఫారెన్ మినిస్టర్ అండి. న్యాయాధీష్ అంటే చీఫ్ జస్టిస్. నెక్స్ట్ పండిత్ రావ్ అంటే హై ప్రీస్ట్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి శివాజీ అష్టప్రధాన్స్లలో ఎవరిని ఏమంటారు అనేసి. ఇలాంటి క్వశ్చన్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ 10th question అండి. మ్యాచ్ లిస్ట్ 1 with లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. లిస్ట్ 1లో వచ్చేసి లీడర్స్, లిస్ట్ 2లో వచ్చేసి రివోల్ట్ సెంటర్స్ అండి. జాబితా 1లో నాయకులు, జాబితా 2లో తిరుగుబాటు కేంద్రాలు అనేవి ఉన్నాయి. మనం వీటిని మ్యాచింగ్ చేయాలన్నమాట. కున్వర్ సింగ్, హజ్రత్ మహల్, నానా సాహెబ్, బఖ్త్ ఖాన్. రివాల్ట్ సెంటర్స్కి వచ్చేసరికి తిరుగుబాటు కేంద్రాలు వచ్చేసరికి కాన్పూర్, ఢిల్లీ, అర్రాహ్ బీహార్, లక్నో.
ఇక్కడ కూడా సేమ్ అండి. ఇంతకు ముందు వచ్చిన మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగానే. ఇక్కడ కూడా మనకి ఒక్క ఆప్షన్ గాని కరెక్ట్‌గా తెలిసిందనుకో, మనం కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టేయొచ్చండి. ఇప్పుడు మనమే చూసుకుంటే నానా సాహెబ్ మనకి కాన్పూర్ అనేసి తెలుసండి. సో, సికి 1 ఏదుంటే అదే ఆప్షన్ అనుకుంటే, ఎలిమినేషన్ ద్వారా మిగతా అన్ని ఆప్షన్స్ పోతాయి. మనము 3 అని కరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాం. ఇలా అని ఎలిమినేషన్ ద్వారా కూడా మనము క్వెషన్స్‌ని సాల్వ్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనము డీటెయిల్డ్‌గా 1857 1857 మనము ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటామండి. ఆ టైంలో మేజర్‌గా ఎవరెవరు ఇండిపెండెన్స్ 1857 వార్‌లో పాల్గొంటున్నారో, ఏ ఏ ప్రాంతం నుంచి పాల్గొంటున్నారో మనం బ్రీఫ్‌గా చూద్దాము. ఇక్కడ ఇలానే కదా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగింది. దాన్ని మనం ఈ ప్లేసెసే కాకుండా, ఈ లీడర్సే కాకుండా ఇంకా కొంతమందిని చూద్దామండి. ఢిల్లీ నుంచి మనకి బక్త్ ఖాన్ అనే అతను పాల్గొంటున్నారండి. యాక్చువల్‌గా మనకి అప్పటి కాలంలో 1857 టైంకి మనకి మొఘల్ ఎంపరర్ బహదూర్ షా అనే అతను ఉన్నాడు. ఇతనికి బదులుగా అంటే ఇతను ముసలివాడు అయిపోయాడు కాబట్టి, ఇతనొచ్చి లీడర్‌గా వచ్చి ఉండలేడు కాబట్టి, మొత్తం యుద్ధాన్ని ముందుకు కొనసాగించలేడు కాబట్టి, అతని బదులు బక్త్ ఖాన్ అనే అతన్ని మిలిటరీ కమాండ్‌గా పంపించాడండి. నెక్స్ట్ కాన్పూర్‌కొచ్చేసరికి ఇంతవరకే చూసాం కదా! నానా సాహెబ్. ఇతనొచ్చేసి అడాప్టెడ్ సన్ ఆఫ్ పేష్వా బాజీ రావ్ 2 అండి. నెక్స్ట్ లక్నో లెడ్ బై బేగం హజరత్ మహల్ వేర్ రెబిలియన్ బిగాన్ ఆన్ జూన్ 4, 1857. ఈమె హజరత్ మహల్ అనే ఆమె వచ్చేసి అతని భర్తని అవధ్‌లో ఓడించి అంటే వీళ్ళు అవధ్‌కి చెందిన మహారాణి వాళ్ళండి. వీళ్ళ భర్తని ఓడించేసేసి వీళ్ళ కొడుకు మైనర్ అన్నమాట. వీళ్ళ కొడుకు మైనర్ అయ్యేసరికి వాళ్ళ కొడుకు తరపున ఈమె పాల్గొన్నదన్నమాట యుద్ధంలో. నెక్స్ట్ బరేలీ లెడ్ బై ఖాన్ బహదూర్. ఖాన్ బహదూర్ అనే అతను దీనికి లీడర్‌గా ఉన్నారండి. ఇతను రోహిల్ఖండ్‌కి ఇంతకు ముందు రూలర్‌గా ఉండేవాడు. బీహార్‌కి వచ్చేసేసి కున్వర్ సింగ్ అనే అతను ఉన్నాడండి. ఇతను ఒక జమీందార్ వంశానికి చెందినవాడు. నెక్స్ట్ ఫైజాబాద్. ఫైజాబాద్‌కొచ్చేసరికి మౌల్వి అహ్మదుల్లాహ్ అనే అతను లీడర్‌గా ఉన్నాడండి. 11th question. The All India Trade Union Congress AITUC was formed in Bombay in 1920. Who presided over its first session? ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 1920లో బొంబాయిలో స్థాపించబడింది. దాని మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆప్షన్స్: ఆప్షన్ 1 ఎన్ఎం జోషి, ఆప్షన్ 2 లాలా లజపత్ రాయ్, ఆప్షన్ 3 సిఆర్ దాస్, ఆప్షన్ 4 సుభాష్ చంద్రబోస్. మనకి రెక్టాంగిల్ షేప్లో ఉండేదే ఆన్సర్ లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఏఐటియుసి. ద మెయిన్ మోటో ఆఫ్ ఆర్గనైజింగ్ దిస్ ఏఐటియుసి వచ్చేసి టు ప్రొటెక్ట్ వర్కర్స్ రైట్స్. ఎవరన్నా వర్క్ ప్లేస్లో వర్కర్స్కి అన్యాయం జరగకుండా ఉండాలి అనేసి ఈ ఏఐటియుసిని తీసుకొని వచ్చారు. 1920లో ఇది స్టార్ట్ చేశారు. దీని ప్రామినెంట్ లీడర్స్ వచ్చేసి మోతీలాల్ నెహ్రూ, అనీ బెసెంట్, సిఎఫ్ ఆండ్రూస్, ఎన్ఎం జోషి, బిపి వడియా వీళ్ళందరూ లీడర్స్ ఉన్నారు అందులో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ద కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్? ఆప్షన్స్: మోర్లీ మింటో రిఫార్మ్స్, మోర్లీ మింటో సంస్కరణలు, మొంటాగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, మొంటాగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, రౌలత్ యాక్ట్ 1919, రౌలత్ చట్టం 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, భారత ప్రభుత్వ చట్టం 1935. దీని ఆన్సర్ మోర్లీ మింటో రిఫార్మ్స్. కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అంటే ముస్లిమ్స్‌కి సపరేట్ ఓటింగ్ హక్కు అనేది ఇవ్వటం అన్నమాట. అంటే ముస్లిం వాళ్ళ రిప్రజెంటేటివ్‌ని వాళ్ళే ఎన్నుకుంటారు. దాన్నే సపరేట్ కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ అనేసి అంటారు. అదే మోంటాగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్‌కొచ్చేసరికి ఇది 1919లో జరిగింది. ఇక్కడ మనకి నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, సిఖ్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ అండ్ యూరోపియన్స్‌కి కూడా కమ్యూనల్ రిప్రజెంటేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం నాట్ ఓన్లీ వీళ్ళకి ముస్లిమ్స్‌కి, సిఖ్స్‌కి, క్రిస్టియన్స్‌కి వీళ్ళకే కాకుండా ఇంకా కొంతమందికి ఎక్స్ట్రాగా కమ్యూనల్ రైట్స్ అనేవి వచ్చాయన్నమాట. డిప్రెస్డ్ క్లాసెస్, షెడ్యూల్ క్యాస్ట్, ఉమెన్స్ అండ్ లేబర్స్ వీళ్ళకి కూడా వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ రిగార్డింగ్ కర్ణాటిక్ వార్స్. కర్ణాటిక్ యుద్ధాలకు సంబంధించి కింది జతలను పరిగణించండి. వార్స్ అసోసియేటెడ్ ట్రీటీ, యుద్ధాలు అనుబంధ ఒప్పందం. ఫస్ట్ కర్ణాటిక్ వార్, ట్రీటీ ఆఫ్ ఎక్స్‌లా-చప్లే. సెకండ్ కర్ణాటిక్ వార్, ట్రీటీ ఆఫ్ యండాబో. థర్డ్ కర్ణాటిక్ వార్, ట్రీటీ ఆఫ్ ప్యారిస్. మొదటి కర్ణాటిక్ యుద్ధం, ఎక్స్‌లా-చాప్లే ఒప్పందం.
రెండవ కర్ణాటిక్ యుద్ధం యండంబో ఒప్పందం. మూడవ కర్ణాటిక్ యుద్ధం పారిస్ ఒప్పందం. విచ్ ఆఫ్ ది పేర్స్ గివెన్ అబోవ్ ఆర్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్? పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోయాయి? 1 అండ్ 3. అంటే ఇక్కడ ఫస్ట్ కర్ణాటిక్ వార్‌కి, థర్డ్ కర్ణాటిక్ వార్‌కి వాళ్ళు ఇచ్చిన ట్రీటీ అనేది కరెక్ట్. సెకండ్ కర్ణాటిక్ మాత్రమే రాంగ్. సెకండ్ కర్ణాటిక్ వార్‌కొచ్చేసి ట్రీటీ ఆఫ్ పాండిచ్చెరి. దీన్ని ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. సో, వెన్ వి టాక్ అబౌట్ వార్స్, మనకి వార్స్ అనేసరికి అది ఎప్పుడు జరిగింది? దానికి కారణం ఏంటి? అది ఎవరెవరి మధ్య జరిగింది? అందులో ఎవరు గెలిచారు? గెలిచాక వాళ్ళ మధ్య జరిగిన ఒప్పందం ఏంటి? ఈ పాయింట్స్‌ని మనము గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా అనేసి నేనొక టేబుల్ తయారు చేశాను. మీకొకవేళ ఈ స్లైడ్ అనేది యూజ్‌ఫుల్ అనిపిస్తే స్క్రీన్‌షాట్ తీసుకోండి. లేకపోతే నోట్స్ చేసుకోండి. ఈ స్లైడ్ అనేది రియల్‌గా చాలా ఇంపార్టెంట్ మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ కర్ణాటిక్ వార్ అనేది మనకి 1746-1748 జరిగింది. సెకండ్ కర్ణాటిక్ వార్ 1749-1754. థర్డ్ కర్ణాటిక్ వార్ 1758-1763. ప్రతి ఒక్క యుద్ధానికి మనకి దాని కారణం ఏంటి? ఎవరి మధ్య జరిగింది? దాన్ని ఎలా ముగించుకున్నారు? ఏ ఒప్పందంతో ముగించుకున్నారు అనేసి ఉంటుంది. అలా అని ఫస్ట్ కర్ణాటిక్ వార్‌కి మనకి ఆస్ట్రియన్ వార్ ఆఫ్ ససెషన్ అనేది కారణం అన్నమాట. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మరియా తెరీసాని ఆస్ట్రియాకి రూలర్‌గా అపాయింట్ చేసేసరికి ఫ్రాన్స్ వాళ్ళు అపోజ్ చేశారు. అదే బ్రిటిష్ వాళ్ళొచ్చేసరికి సపోర్ట్ చేశారు. దీనివల్ల అక్కడ స్టార్ట్ అయిన యుద్ధం ఇక్కడి వరకు దారి తీసింది. ఇక్కడ ఫ్రెంచ్ తరపున డూప్లే వర్సెస్ నవాబ్ ఆఫ్ కర్ణాటిక్ అన్వరుద్దీన్‌కి యుద్ధం జరుగుతూ ఉంటే అన్వరుద్దీన్ ఖాన్‌కి బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ ఫస్ట్ కర్ణాటిక్ వార్‌లో మనకి ఫ్రెంచ్ వాళ్ళే విన్ అయ్యారు. సో, ట్రీటీ ఆఫ్ ఎక్స్‌లా-చాప్లే అనేది జరిపేసి కర్ణాటిక్‌ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. నెక్స్ట్ సెకండ్ కర్ణాటిక్ వార్ జరిగినప్పుడు దానికి కారణం వచ్చేసి వార్ ఆఫ్ సక్సెసర్ ఇన్ హైదరాబాద్ అండ్ కర్ణాటిక్. నెక్స్ట్ అంటే ప్రెజెంట్ ఉన్న రాజు చనిపోయేసరికి నెక్స్ట్ ఆ ప్లేస్‌లోకి ఎవరొస్తారు అనేసి హైదరాబాద్‌లోను, దాంతో పాటు కర్ణాటిక్‌లోను యుద్ధం అనేది జరిగిందనమాట. ఫ్రెంచ్ తరపున వచ్చేసరికి ఫ్రెంచ్ సైడ్ వచ్చేసరికి మనకి చందా సాహిబ్ అండ్ ముజఫర్ జంగ్. మనకి కర్ణాటిక్‌లోను కొత్త నవాబ్ కావాలి. అదే టైంలో మనకి హైదరాబాద్‌లోను కొత్త నవాబ్ కావాలి కాబట్టి 2 ప్లేస్‌లల్లోనూ మనకి ఇద్దరిద్దరు ఉంటున్నారనమాట దానికి పోటీగా. అందుకోసం ఒకరొచ్చేసి ఫ్రెంచ్ సైడ్ వెళ్ళేసి హెల్ప్ తీసుకున్నారు. ఇంకొకరొచ్చేసేసి బ్రిటిష్ సైడ్ వెళ్లి హెల్ప్ తీసుకున్నారు. చందా సాహిబ్ నవాబ్ ఆఫ్ కర్ణాటిక్, ముజఫర్ జంగ్ నిజాం ఆఫ్ హైదరాబాద్. వీళ్ళు వెళ్లి ఫ్రెంచ్‌ని హెల్ప్ అడిగారు. అదే మొహమ్మద్ అలీ ఖాన్ వలజా నవాబ్ ఆఫ్ కర్ణాటిక్, నాసిర్ జంగ్ వచ్చేసి నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇతను వెళ్ళేసి బ్రిటిష్ సైడ్ హెల్ప్ అడిగాడనమాట. ఇక్కడ మనకి బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ మనకి రాబర్ట్ క్లైవ్‌ని మనము హీరో ఆఫ్ ఆర్కాట్ అనేసి కూడా అంటాము. బ్రిటిష్ వాళ్ళు గెలిచాక ట్రీటీ ఆఫ్ పాండిచ్చెరి అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ పాండిచ్చెరి జరిగాక ఫ్రెంచ్ వాళ్ళ సెటిల్మెంట్స్ అన్ని ఫ్రెంచ్ వాళ్ళకి రిటర్న్ చేసేశారు. నెక్స్ట్ థర్డ్ కర్ణాటిక్ వార్‌లో దీనికి కారణం వచ్చేసి 7 ఇయర్స్ వార్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్. అక్కడ యూరోప్‌లో 7 ఇయర్స్ కంటిన్యూయస్ వార్ జరుగుతూ ఉంటే అదే మన ఇండియాలో కూడా రిఫ్లెక్ట్ అయింది. కౌంట్ డే లల్లీ ఫ్రెంచ్ తరపున, సర్ ఐకూట్ వచ్చేసి మన బ్రిటిష్ తరపున. వీళ్ళిద్దరు ఫైట్ చేసి వీళ్ళిద్దరి మధ్య కూడా లాస్ట్‌కి ఒక ఒప్పందం 1763లో అయింది. అది ట్రీటీ ఆఫ్ పారిస్. దీంతో ఫ్రెంచ్ వాళ్ళు ఇంకా మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయేసేసి ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ సెటిల్మెంట్స్ అంతా క్లోజ్ చేసేసి వాళ్ళు ఒక కన్‌ఫైన్డ్ ప్లేస్‌కి ఉండిపోయారనమాట. మిగతా ప్లేసెస్‌లో మొత్తం బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. 14th క్వెషన్. ద వైకోమ్ సత్యాగ్రహ విచ్ స్టార్టెడ్ ఇన్ కేరళ వాస్ అసోసియేటెడ్ విత్. కేరళలో ప్రారంభమైన వైకోమ్ సత్యాగ్రహం దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ఎరాడికేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మికుల నిర్మూలన. ఆప్షన్ 2 టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్, ఆలయ ప్రవేశ ఉద్యమం. ఆప్షన్ 3 ఉమెన్స్ లిబరేషన్, మహిళా విముక్తి. ఆప్షన్ 4 వైష్ణవైట్ మూవ్‌మెంట్, వైష్ణవ ఉద్యమం. దీని కరెక్ట్ ఆన్సర్ టెంపుల్ ఎంట్రీ మూవ్‌మెంట్, ఆలయ ప్రవేశ ఉద్యమం. వైకోమ్ సత్యాగ్రహ అనేది ఆలయం ప్రవేశం చేపించట్లేదనేసి ఈ ఉద్యమాన్ని చేశారు. ఎవరైతే అన్‌టచబుల్స్ ఇంకా లోవర్ క్యాస్ట్ ఉంటారో వాళ్ళని ఆ టెంపుల్ లోపలికి ఎంట్రీ చేయనివ్వటం లేదు. అందుకోసం వైకోమ్ సత్యాగ్రహాన్ని కేరళలో స్టార్ట్ చేశారనమాట. ఇది మనకి 1924-25 ఈ టైం గ్యాప్‌లో జరిగింది.
ఇక్కడ మనకి సత్యాగ్రహ అనంగానే గుర్తొచ్చేది గాంధీజీ గారు. గాంధీజీ గారు కూడా ఈ వైకోం సత్యాగ్రహకి సపోర్ట్ చేశారు. సో, సత్యాగ్రహాస్ అనంగానే మనకి గాంధీజీ గారు గుర్తొస్తారు కదా! గాంధీజీ గారు ఎన్నో సత్యాగ్రహాలు చేశారు మన ఇండియాకొచ్చిన తర్వాతనే. సో, అవి చంపారన్ సత్యాగ్రహ, ఖీడా సత్యాగ్రహ, బర్దోలి సత్యాగ్రహ, ఇంకా సాల్ట్ సత్యాగ్రహ. ఇవి మనకి ఈ సత్యాగ్రహాస్ అన్ని వాళ్ళు ఒకవేళ మనకి క్రోనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయండి అనేసి ఇచ్చినప్పుడు, మనకి ఏ సత్యాగ్రహ ఏ ఇయర్‌లో జరిగిందో మనకి ఆర్డర్ తెలిస్తే, మనకి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో, ఇప్పుడు చంపారన్ సత్యాగ్రహ అనేది మనకి 1917లో జరిగింది. 1917 ఇది తిన్‌కతియా సిస్టమ్‌కి అపోజ్ చేస్తూ ఈ సత్యాగ్రహాన్ని చేశారు. తిన్‌కతియా సిస్టమ్ అంటే 3/20th పార్ట్ ఆఫ్ అవర్ ల్యాండ్ అంటే భూమి వ్యవసాయం చేస్తారు కదా! వ్యవసాయం చేసే దాంట్లో 3/20వ వంతు భాగాన్ని ఇండిగో కల్టివేషన్‌కి ఖచ్చితంగా చేయాలి అనేసి అది ఒక సిస్టమ్ అన్నమాట. దాన్ని తిన్‌కతియా సిస్టమ్ అనేది. అలా చేయాలి అనేసి చెప్తే అప్పుడు రాజీవ్ కుమార్ శుక్లా అనే అతను గాంధీజీని ఆ మూవ్‌మెంట్‌కి పిలిచారన్నమాట. ఆ మూవ్‌మెంట్‌కి పిలిచిన తర్వాత అప్పుడు ఎంక్వైరీ కమిటీ అనేది వేసి చంపారన్ అగ్రిగేరియన్ యాక్ట్ అని తీసుకొనొచ్చి తిన్‌కతియా సిస్టమ్‌ని తీసేశారు. ఈ విధంగా చంపారన్ సత్యాగ్రహ అనేది సక్సెస్‌ఫుల్ అయింది. గుర్తుపెట్టుకోండి చంపారన్ సత్యాగ్రహ అనేదే ఫస్ట్ సత్యాగ్రహ అన్నమాట మన ఇండియాకొచ్చాక గాంధీ గారు చేసినది. నెక్స్ట్ ఖీడా సత్యాగ్రహ అనేది 1918లో స్టార్ట్ చేశారు. ఇది ఎందుకంటే ఖీడా అనేది ఒక ఊరి పేరు. ఆ ఊర్లో పొలాలు పంటలు పండక డ్రఫ్ట్ ఫెమైన్ అనేది వచ్చేసింది. అక్కడ పంటలు పండకుండా ఉండేసరికి అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరగదు కదా! సో, అక్కడ అకార్డింగ్ టు ఫెమైన్ కోడ్ యాన్యువల్ ప్రొడక్షన్ అనేది లెస్ థాన్ 25% ఉంటే అక్కడ టాక్స్ అనేవి తీసుకోకూడదనమాట. టాక్స్ వాళ్ళు కట్టనవసరం లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇంకా టాక్స్‌ని పెంచేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటోళ్ళు. అది అలా తీసుకోవడమే కాకుండా ఒకవేళ వాళ్ళు టాక్స్ కట్టకుండా ఉంటే వాళ్ళ ప్రాపర్టీస్‌ని కూడా వాళ్ళు తీసుకునేసేవాళ్ళనమాట. దీన్ని దీనికి ఆపోజిట్‌గా గాంధీజీ గారొచ్చి ఖీడా సత్యాగ్రహాన్ని చేశారు. ఇది కూడా సక్సెస్‌ఫుల్ అయింది. అలానే నెక్స్ట్ 1928లో బర్దౌలి సత్యాగ్రహ అనేది జరిగింది. ఇది కూడా సేమ్ ఖీడాలో ఏదైతే పొజిషన్ ఉందో అలానే ఇక్కడ కూడా బర్దోలి అనే ప్లేస్‌లో కూడా ఫెమైన్ అండ్ డ్రఫ్ట్స్ అనేసి వచ్చేసరికి అక్కడ కూడా పంటలు సరిగ్గా పండక వాళ్ళకి డబ్బులనేది రాలేదు. అయినప్పటికీ వాళ్ళు 22% టాక్స్‌ని ఇంకా ఇంక్రీజ్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఇవ్వకుండా ఉంటే ముందులాగానే ఇక్కడ కూడా వాళ్ళ ఆస్తులు తీసేసుకొని ఇలా చేస్తూ ఉంటే ఇక్కడ బర్దోలి సత్యాగ్రహ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసిండేది గాంధీజీ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్. గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహ గాంధీజీయే చేశారు. అది 1917. సెకండ్ వచ్చేసి ఖీడా సత్యాగ్రహ 1918లో జరిగింది. ఇది కూడా గాంధీజీయే. మూడోదొచ్చేసి బర్దోలి సత్యాగ్రహ 1928లో జరిగింది. ఇది మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు స్టార్ట్ చేశారు. ఇది కూడా సక్సెసే అయింది. నెక్స్ట్ సాల్ట్ సత్యాగ్రహ అనేది దీన్నే మనము దండి మార్చ్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అని కూడా అంటాము. దీన్ని 1930లో చేశారు. 1930 దీన్ని ఎందుకు చేశారంటే మన మన ఊర్లో మన దేశంలో నుంచి వచ్చే ఉప్పుకి కూడా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు టాక్స్ అడుగుతున్నారనమాట. అలా అడగటం వల్ల మనము అలా టాక్స్ పే చేయకుండా వాళ్ళు అడిగిండేది మనం చేయకుండా డిసోబీడియన్స్ చేస్తూ మనము మార్చ్ అనేది చేసాం. దాన్నే సాల్ట్ సత్యాగ్రహ ఆర్ దండి మార్చ్ ఆర్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ అనేసి అంటాము. సో, గుర్తున్నాయి కదా ఈ 4. ఒకవేళ క్రోనలాజికల్ ఆర్డర్‌లో అడిగినప్పుడు మనం ఆన్సర్ చేసేకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. What was the code name of the Indian Armed Forces operation to liberate Goa, Daman and Diu from Portuguese rule? గోవా, డామన్ మరియు డయూలకు పోర్చుగీస్ పాలన నుంచి విముక్తి చేయడానికి భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ కోడ్ పేరు ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఆపరేషన్ కిరణ్, సెకండ్ ఆప్షన్ ఆపరేషన్ విజయ్, థర్డ్ ఆప్షన్ ఆపరేషన్ రాజీవ్, ఫోర్త్ ఆప్షన్ ఆపరేషన్ పవన్. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఆపరేషన్ విజయ్. పోర్చుగీస్ నుంచి గోవా, డామన్ అండ్ డయూని విముక్తి చేయడానికి మన ఇండియా తరపున మనం చేసిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ విజయ్. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. ఆపరేషన్ కిరణ్ అంటే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ నేపాల్. అదే ఆపరేషన్ రాజీ వచ్చేసరికి 1987లో మిలిటరీ ఆపరేషన్ జరిగింది. టు క్యాప్చర్ క్వాడ్ పోస్ట్ అంటే ప్రెజెంట్ దాన్ని మనం బానా టాప్ అంటాము. ఆన్ ద సియాచిన్ గ్లాషియర్. ఆపరేషన్ పవన్, ద కోడ్ నేమ్ ఫర్ ది ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్.
operations in Sri Lanka between 1987 and 1990. 16th question. Match list 1 with list 2 and select the correct answer using the codes given below the list. జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింది ఇచ్చిన వాటిలో సరియైన సమాధానాన్ని గుర్తించండి. లిస్ట్ 1 గవర్నర్ జనరల్, లిస్ట్ 2 ట్రీటీ. జాబితా 1 గవర్నర్ జనరల్, జాబితా 2 సంధి. వారెన్ హాస్టింగ్స్, లార్డ్ వెల్లిస్లీ, లార్డ్ మింటో 1, లార్డ్ హార్డింగ్స్ 1. ట్రీటీ ఆఫ్ సాల్బాయ్, సాల్బాయ్ సంధి. ట్రీటీ ఆఫ్ బస్సైన్, బస్సైన్ సంధి. ట్రీటీ ఆఫ్ అమృత్సర్, అమృత్సర్ సంధి. ట్రీటీ ఆఫ్ లాహోర్, లాహోర్ సంధి. మీరు ఒకవేళ ఈ ఆప్షన్స్‌ని గమనించినట్లయితే మనకి ఏ ఒక్కదానికి కరెక్ట్ ఆన్సర్ తెలిసినా మనం కరెక్ట్‌గా ఆన్సర్ చేయొచ్చు. 1 మార్క్ అనేది వస్తుంది. ఇలాంటివి ఎలిమినేషన్ ద్వారా మనము తీసేయొచ్చనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటివి మెయిన్‌గా దృష్టిలో పెట్టుకోవాలి. అన్నీ వచ్చేటట్లు పెట్టాలి అనేసి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఆన్సర్ చూద్దాం. వారెన్ హాస్టింగ్స్ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఇది 1782లో జరిగింది. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ టైంలో వారెన్ హాస్టింగ్స్ అనే అతను గవర్నర్ జనరల్‌గా చేశారు. ఆ టైంలో ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్‌కి జరిగిన ట్రీటీయే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. నెక్స్ట్ లార్డ్ వెల్లెస్లీ ట్రీటీ ఆఫ్ బస్సేన్ ఇది 1802లో జరిగిన ట్రీటీ. Lord Wellesley was in office when the Peshwa Baji Rao II signed the subsidiary alliance treaty. So basically, after losing the Battle of Poona against Holkars, Baji Rao II signed the treaty to gain British protection and regain his throne. So Peshwa Baji Rao II అనే అతను బ్యాటిల్ ఆఫ్ పూనాలో ఓడిపోయినప్పుడు అతని రాజ్యాన్ని కాపాడుకునే దానికోసం సబ్సిడరీ అలయన్స్ మీద సైన్ చేశారనమాట. సబ్సిడరీ అలయన్స్ మీద సైన్ చేయంగానే బ్రిటిష్ ఫోర్సెస్ వచ్చి ఆ రాజ్యానికి ప్రొటెక్షన్ ఇస్తాయి. కాకపోతే ఆ రాజ్యం తరపున రాజు వచ్చేసి వాళ్ళకి మనీ అనేది పే చేయాలి. నెక్స్ట్ లార్డ్ మింటో 1 ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఇది 1809లో జరిగింది. లార్డ్ మింటో వన్స్ అడ్మినిస్ట్రేషన్ సైన్డ్ దిస్ ట్రీటీ విత్ మహారాజా రంజిత్ సింగ్ టు సెట్ ద సట్లెజ్ రివర్ యాజ్ ద బౌండరీ. ఇక్కడ ఏంటంటే సట్లెజ్ రివర్ అనేది 6 టెరిటరీస్‌కి బ్రిటిష్ ఇండియాకి బౌండరీగా ఉంది అనేసి ఏమైనా బౌండరీ కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఒక ట్రీటీ మీద సైన్ చేశారనమాట. ఆ ట్రీటీ పేరే ట్రీటీ ఆఫ్ అమృత్సర్. నెక్స్ట్ లార్డ్ హార్డింగ్స్ 1 ట్రీటీ ఆఫ్ లాహోర్ ఇది మనకి 1846లో జరిగింది. దిస్ ట్రీటీ వాస్ సైన్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ డ్యూరింగ్ లార్డ్ హార్డింగ్స్ టెన్యూర్. ఇది వచ్చేసి ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ ట్రీటీగా ట్రీటీ ఆఫ్ లాహోర్ జరిగింది. అది 1846లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్? కింది వాటిలో హరప్ప ప్రదేశం కానిది ఏది? సుత్కా గెందోర్, సుర్కోటడా, సోహాగౌరా, రాఖీగర్హి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ సోహాగౌరా. అంటే ఎక్సెప్ట్ సోహాగౌరా మిగతా 3 ఆప్షన్స్ వచ్చేసి హరప్పన్ సైట్స్. సుట్కా గెండోర్ అనేది the westernmost known site of the Indus Valley civilization located in present-day Pakistan near the Iran border. పాకిస్తాన్‌కి దగ్గరలో ఇరాన్ బార్డర్ దగ్గర సుత్కా జెండార్ అనేది ఒక హరప్పన్ సైట్ అనేది ఉంది. నెక్స్ట్ సుర్కోటడా ఏ హరప్పన్ సైట్ ఇన్ గుజరాత్, ఇండియా నోన్ ఫర్ ది డిస్కవరీ ఆఫ్ హార్స్ రిమైన్స్. ఇక్కడ హార్స్ రిమైన్స్ అనేవి దొరికాయి. రాఖీగర్హి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్. సో ఇది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హరప్పన్ సెటిల్మెంట్ లొకేటెడ్ ఇన్ హర్యానా, ఇండియా. Soggaura, this is not a Harappan site. It is located in the Gorakhpur district of Uttar Pradesh and is famous for Mauryan era copper plate inscription 3rd century that mentions famine relief measures. సో ఈ ఇన్స్క్రిప్షన్లో ఫెమైన్ రిలీఫ్ మెజర్స్ అనేవి ఉంటాయి. ఇది మౌర్యన్ ఎరా టైంలో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది కాపర్ ప్లేట్ మీద జరిగిందనమాట. నెక్స్ట్ 18th question. Which of the following inscriptions mentions the names of Vedic gods Indra, Varuna, Mitra and Nasatyas? కింది వాటిలో ఏ శాసనం వేద దేవతలైన ఇందిర, వరుణ, మిత్ర మరియు నాసత్యుల పేర్లను పేర్కొంది? ఆప్షన్స్. ఆప్షన్ 1 మన్సెహరా, ఆప్షన్ 2 షాబాజ్ గర్హి, ఆప్షన్ 3 భోగాస్గోయ్, ఆప్షన్ 4 జూనాగర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ భోగాష్కోయ్. భోగాష్కోయ్ ఇన్స్క్రిప్షన్ మీద మనకి వేదిక్ గాడ్స్ అయిన ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్ వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి. సో బోగస్కోయ్ ఇన్స్క్రిప్షన్ అనేది మనకి 1400 BCE టైంలో చేశారు. ఇది మనకి టర్కీలో దొరికింది. ఈ ఇన్స్క్రిప్షన్ అనేది పీస్ ట్రీటీ బిట్వీన్ ద
హిటిటి అండ్ మితాని కింగ్డమ్స్ మధ్య పీస్ ట్రీటీగా ఈ ఇన్స్క్రిప్షన్‌ని వేయించారు. ఈ ఇన్స్క్రిప్షన్ మీదనే మనకి వేదిక్ గాడ్స్ ఇంద్ర, వరుణ, మిత్ర అండ్ నసత్యాస్ వాళ్ళ పేర్లు దీని మీద మనం చూసాము. దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ దట్ ఇన్స్క్రిప్షన్. నెక్స్ట్ క్వెషన్. 19th క్వెషన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్? కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్ 1 బాబూర్ బ్యాటిల్ ఆఫ్ ఖన్వా, బాబూర్ కన్వా యుద్ధం. ఆప్షన్ 2 అక్బర్ బ్యాటిల్ ఆఫ్ హల్దీ ఘటి. ఆప్షన్ 2 అక్బర్ హల్దీ ఘాటి యుద్ధం. ఆప్షన్ 3 హుమాయూన్ బ్యాటిల్ ఆఫ్ బిల్గ్రమ్, హుమాయూన్ బిల్గ్రమ్ యుద్ధం. ఆప్షన్ 4 జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా, జహాంగీర్ చౌసా యుద్ధం. ఇందులో ఏది కరెక్ట్‌గా మ్యాచ్ చేసి లేదు అని అన్నారు. జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేది ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ మ్యాచ్. బాబర్, అక్బర్, హుమాయూన్ వీళ్ళు ఈ రెస్పెక్టివ్ బ్యాటిల్స్ అనేవి చేశారు. కానీ జహాంగీర్ బ్యాటిల్ ఆఫ్ చౌసా అనేది చేయలేదు. బ్యాటిల్ ఆఫ్ చౌసాని అనేది హుమాయూన్ మరియు షేర్షా సూరి మధ్య జరిగింది. ఇది 1539 టైంలో జరిగింది. నెక్స్ట్ క్వెషన్. అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్. కింది సంఘటనలను సరైన కాలక్రమానుసారం అమర్చండి. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, చౌరీ చౌరా ఇన్సిడెంట్, పూనా ప్యాక్ట్. క్రిప్స్ మిషన్, గాంధీ ఇర్విన్ ఒప్పందం, చౌరీ చౌరా సంఘటన, పూనా ఒప్పందం. ఇక్కడ మనకి ఏ ఒక్క ఆప్షన్ అయినా ఏది ఫస్ట్ జరిగిందో మనకి ఐడియా ఉంటే ఆన్సర్ చేసేయచ్చు. ఎందుకంటే థర్డ్ అనేది ఓన్లీ 1 టైమ్ ఉంది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఫస్ట్ జరిగింది అనేసి మీకు గనుక ఐడియా ఉంటే ఇదే మీరు ఆన్సర్ చేసేయచ్చు. ఒకవేళ మనం దీన్ని చూసినట్లయితే ఇయర్స్ వైస్ క్రిప్స్ మిషన్ అనేది మనకి 1942లో జరిగింది. అదే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేది మనకి 1931లో జరిగింది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ మనకి 1922లో జరిగింది. పూనా ప్యాక్ట్ అనేది 1932లో జరిగింది. సో ఫస్ట్ జరిగిందేంటి? చౌరీ చౌరా ఇన్సిడెంట్ 3. నెక్స్ట్ 2 1931 కదా గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. నెక్స్ట్ 4 పూనా ప్యాక్ట్ 1932. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ 1942. వీటిని డీటెయిల్‌గా చూద్దాము. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది మనకి 4th ఫిబ్రవరి 1922లో గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ అనేది ప్రెజెంట్ డే ఉత్తరప్రదేశ్‌లో ఉంది. గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్‌లో చౌరీ చౌరా అనే ప్లేస్‌లో జరిగింది. పోలీసెస్ ప్రజల మీద ఫైర్ చేసేసరికి ప్రజలు కోపంతోటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి అది వయలెంట్‌గా క్రియేట్ చేశారు. ఇలాంటి వయలెన్స్ మహాత్మా గాంధీకి నచ్చకపోగా మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని కాల్ ఆఫ్ చేసేశారు. ఇక్కడ మనకి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ అనేది 1920 నుంచి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్ జరుగుతూనే ఉన్నది. ఈ ఒక్క చౌరీ చౌరా ఇన్సిడెంట్ తోటి నాన్ కోఆపరేషన్ మూవ్‌మెంట్‌ని ఆపేయాలి అని మహాత్మా గాంధీ గారు పిలుపునిచ్చారన్నమాట. నెక్స్ట్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931. ఏ పొలిటికల్ అగ్రీమెంట్ సైన్డ్ బిట్వీన్ మహాత్మా గాంధీ అండ్ లార్డ్ ఇర్విన్, ద వైస్రాయ్ ఆఫ్ ఇండియా బిఫోర్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వచ్చేసరికి మనకి 1931లో జరిగింది. ఇదెందుకంటే మనకి అబ్జర్వ్ చేస్తే 1930లో మనకి సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ ఆర్ దండి మార్చ్ అనేది జరిగింది. దండి మార్చ్ ఆర్ సాల్ట్ సత్యాగ్రహ ఆర్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ ఇవన్నీను ఒకటే. మనం ఆల్రెడీ నిన్న సాల్ట్ సత్యాగ్రహ అనేసి దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దండి మార్చ్ అనేది ఆర్ సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది మనకి మహాత్మా గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి దండి వరకు కాలనడకన వస్తూ అతనితో పాటు ఆ చుట్టుపక్కల ఉండే ఊర్లో వాళ్ళు కూడా నడుచుకుంటూ వచ్చి ఆ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారన్నమాట. ఈ మూవ్‌మెంట్ అనేది పీక్ స్టేజ్‌లో వెళ్ళిపోతుంది అన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు మెయిన్ లీడర్స్ అయిన వాళ్ళందరిని అరెస్ట్ చేసేశారు. దీని ద్వారా ఇలా అని అరెస్ట్ చేసినప్పటికీ బయట ఎటువంటి మార్పు లేదు. అందుకోసం లార్డ్ ఇర్విన్ అనే అతను గాంధీజీ దగ్గరికి వచ్చి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుందాము మీకు మాకు మధ్య అనేసి ఒక అగ్రీమెంట్ మీద సైన్ చేశారన్నమాట. ఆ అగ్రీమెంట్‌లో ఏముందంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఒకవేళ ఈ సివిల్ డిసొబీడియన్స్ మూవ్‌మెంట్ అనేది స్టాప్ చేసేస్తే మీ మీ లీడర్స్ అందరిని జైల్‌లో నుంచి విడిపించేస్తాము. దాని తర్వాత సాల్ట్ మీద ఎటువంటి టాక్స్ ఉండదు. ఇలా అనేసి కొన్ని అగ్రీమెంట్‌లో ఈ కొన్ని పాయింట్స్ అనేవి పెట్టుకొని సైన్ చేసుకున్నారు.
నెక్స్ట్ పూనా ప్యాక్ట్ 1932లో జరిగింది. అన్ అగ్రీమెంట్ బిట్వీన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ రిగార్డింగ్ ఎలక్టోరల్ సీట్స్ ఫర్ ది డిప్రెస్డ్ క్లాస్. డిప్రెస్డ్ క్లాస్ కోసం ఎలక్టోరల్ సీట్స్ సెపరేట్‌గా కావాలి అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినప్పుడు దానికి మహాత్మా గాంధీ గారు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా దానికి ఫాస్ట్ అంటూ డెత్ నిరాహార దీక్ష జైల్లోనే చేశారు. దీన్ని మహాత్మా గాంధీ గారిని ఎలా అయినా ఒప్పించాలి అనేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వయంగా జైలుకి వచ్చి వాళ్ళిద్దరూ ఒక అగ్రీమెంట్ మీద డిప్రెస్డ్ క్లాస్‌కి ఎలక్టోరల్ సీట్స్ ఇవ్వాలి అనేసి డిసైడ్ అయ్యారు ఫైనల్‌గా. దాన్నే పూనా ప్యాక్ట్ అనేసి అంటారు. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ 1942 ఇదొచ్చేసరికి వరల్డ్ వార్ 2 జరుగుతున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళ తరపున మనం కూడా వెళ్లి పార్టిసిపేట్ అవ్వాలి వరల్డ్ వార్ 2లో అనేసి వాళ్ళకి హెల్ప్ చేయాలి అని రిక్వెస్ట్ చేసుకుంటూ క్రిప్స్ మిషన్ మన ఇండియాకొచ్చింది. దాన్నే క్రిప్స్ మిషన్ అనేసి అంటారు. 21st question. By which one of the following acts was the Governor General of Bengal designated as Governor General of India? కింది ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ను భారత గవర్నర్ జనరల్‌గా నియమించారు? ఫస్ట్ ఆప్షన్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 రెగ్యులేటింగ్ చట్టం 1773. సెకండ్ ఆప్షన్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 చార్టర్ చట్టం 1833. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 భారత ప్రభుత్వ చట్టం 1858 1858. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం 1935. ఇందులో రెక్టాంగిల్ షేప్‌లో ఉండేవే ఆన్సర్స్. సో, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ద్వారా మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌ని కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మనకి చూసినట్లయితే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1717 తోటి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా స్టార్ట్ చేశారు. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 అక్కడి నుంచి మనకి క్రౌన్స్ రూల్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్‌రాయ్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారు. ఇలా మనకి 3 టైమ్స్ చేంజ్ చేశారు కదా! ఇలా 3 టైమ్స్ చేంజ్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా ఉన్నారు? ఎవరు ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు? ఎవరు ఫస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అందుకోసం ఇక్కడ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మనకి లార్డ్ విలియం బెంటిక్ అనే అతను ఉన్నాడు. నెక్స్ట్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా వారెన్ హాస్టింగ్స్. ఫస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా ఈస్ లార్డ్ క్యానింగ్స్. నెక్స్ట్ క్వెషన్. 22nd question. During India's colonial period, the downward filtration theory was related to భారతదేశం యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 రైల్వేలు, ఆప్షన్ 2 ఎడ్యుకేషన్ విద్య, ఆప్షన్ 3 ఇరిగేషన్ నీటిపారుదల, ఆప్షన్ 4 పావర్టీ ఎలివియేషన్ పేదరిక నిర్మూలన. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎడ్యుకేషన్. డౌన్వర్డ్ ఫిల్ట్రేషన్ థియరీ అనేది ఎడ్యుకేషన్‌కి రిలేటెడ్ అయ్యుండేది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. Who said that a single shelf of a good European library was worth the whole native literature of India and Arabia? ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ భారతదేశం మరియు అరేబియాలలోని మొత్తం స్థానిక సాహిత్యాన్ని కంటే విలువైనది అని ఎవరు చెప్పారు? ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ఎవరు చెప్పారు అనంటే మెకాలీ అనే అతను ఈ స్టేట్మెంట్‌ని చెప్పాడు. థామస్ బాబింగ్టన్ మెకాలీ. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే మనకి విలియం జోన్స్ అనే అతను మన ఇండియన్ లిటరేచర్‌కి గాని, మన ఇండియన్ ఎడ్యుకేషన్‌కి గాని, ట్రెడిషనల్ మెథడ్స్‌కి గాని సపోర్ట్ చేసే అతను. ఈవెన్ హెన్రీ కోల్బ్రూక్ కూడా మన ఇండియన్ ఎడ్యుకేషన్‌ని సపోర్ట్ చేస్తాడు. జేమ్స్ మిల్ అనే అతను హి యూజ్డ్ టు అపోజ్ అవర్ ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ లిటరేచర్ అండ్ ఆల్. నెక్స్ట్ క్వెషన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్? కింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆర్గనైజేషన్ పర్సన్ సంస్థ వ్యక్తి. సేవా సదన్ బెహ్రాంజీ ఎం మలబారి. దేవ సమాజ్ రాధాకాంత్ దేవ్. సేవా సమితి పండిత్ హృదయనాథ్ కుంజ్రు. బహుజన్ సమాజ్ ముకుందర్రావ్ పాటిల్. ఇక్కడ ఉన్న వాటిలో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు స్థాపించారు అనేసంటే ఇక్కడ దేవ సమాజ్‌ని రాధాకాంత్ దేబ్ అనే అతను స్థాపించలేదు. మిగతా అన్ని ఆప్షన్స్ కరెక్టే. సేవా సదన్‌ని బెహ్రాంజీ ఎం మలబారియే స్థాపించారు. నెక్స్ట్ సేవా సమితిని పండిత్ హృదయనాథ్ కుంజ్రుయే స్థాపించారు. బహుజన్ సమాజ్‌ని ముకుందరావ్ పాటిలే స్థాపించారు.
సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈ 3 ఆప్షన్స్‌కి కరెక్ట్ స్టేట్‌మెంట్స్ కాబట్టి ఆ 3 కరెక్ట్. ఇక్కడ దేవ సమాజ్‌ని హు ఆహ్, స్టార్ట్ చేసిండేది మనకి శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. అతను లాహోర్‌లో 1887లో ఈ దేవ సమాజ్‌ని స్థాపించిండు. నెక్స్ట్ రాధాకాంత్ దేబ్ అనే అతను హి ఈస్ ఎ ప్రామినెంట్ లీడర్. ఇంకా వచ్చేసి ధర్మ సభ అనే దాన్ని కూడా అతను స్థాపించాడు. రాధాకాంత్ అనే అతను మోర్ ఇంటూ హిందూ సొసైటీ. అందుకోసం అతను దీన్ని ధర్మ సభని 1830 కల్కట్టాలో స్థాపించిండు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 25థ్ క్వెషన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇంట్రొడ్యూస్డ్ ద బ్లూ వాటర్ పాలిసీ? కింది వారిలో బ్లూ వాటర్ పాలిసీని ఎవరు ప్రవేశపెట్టారు? ఆల్ఫాన్సో డి ఆల్బర్క్యూ, పెడ్రో అల్వారి క్యాబ్రల్, ఫ్రాన్స ఫ్రాన్సిస్కో డి అల్మేడా, నినోడా కున్హా. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి అల్మేడా. బ్లూ వాటర్ పాలిసీని కార్టాస్ సిస్టమ్ అని కూడా అంటారు. దీన్ని బేసిక్‌గా పోర్చుగీస్ వీళ్ళందరూ ఇక్కడ ఆప్షన్స్‌లో ఇచ్చిన వాళ్ళందరూ పోర్చుగీసే. మనకి తెలిసిన విషయమే. మన ఇండియాకి ఫస్ట్ సీ రూట్‌ని కనుక్కుంది పోర్చుగీసే. వాస్కో డి గామా వచ్చారు కదా! 1498లో ఆ టైంలో వచ్చేసి ఫస్ట్ వీళ్ళే మన ఇండియాలో ట్రేడ్‌ని స్టార్ట్ చేసి, వాళ్ళే మొత్తం మన ఇండియా మొత్తం ట్రేడ్ చేయాలి అనుకున్నారు. అలా వచ్చిన గవర్నర్స్ వాళ్ళే వీళ్ళు. అందులో ఫ్రాన్సిస్కో డి అల్మేడా అనతను బ్లూ వాటర్ పాలిసీని తీసుకొచ్చారు. బ్లూ వాటర్ పాలిసీ అనంటే మన ఇండియా చుట్టూ 3 సైడ్స్ వాటర్స్ ఉన్నాయి కదా! ఆ వాటర్ ఆ ఓషన్స్‌లలో మొత్తము వాళ్ళ అధికారమే ఉండాలి. వేరే దేశం వాళ్ళు ఎవరు ఇక్కడికొచ్చి మళ్ళీ ట్రేడ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ప్రాబ్లమ్ అయితుంది కాబట్టి, అక్కడ వాళ్ళు మేము స్ట్రాంగ్‌గా ఉంటే ఇక్కడ ల్యాండ్‌లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. బిల్డింగ్స్ అవన్నీ, ఫోర్ట్స్ అవన్నీ ఎప్పుడన్నా కట్టుకోవచ్చు. వాటర్స్‌లో మేము స్ట్రాంగ్‌గా ఉండాలి అనేసి ఫ్రాన్సిస్కో డి అల్మేడా బ్లూ వాటర్ పాలిసీని తీసుకొనొచ్చారు. ఇతని టైమ్ పీరియడ్ వచ్చేసి 1505-1509. సో, హిస్ గోల్ వాస్ టు మేక్ ద పోర్చుగీస్ ద మాస్టర్స్ ఆఫ్ ది ఇండియన్ ఓషన్. సో, మాస్టర్స్ ఆఫ్ ది వాళ్ళే అధికారం చెలాయించాలి అనుకున్నారు. He believed that the Portuguese should focus on maintaining a powerful navy and controlling sea routes rather than building numerous fortresses on Indian land. వాళ్ళు ఒక స్ట్రాంగ్ నేవీని బిల్డ్ చేసుకుందాం అనుకున్నారు గానీ, ఫోర్ట్స్ అవన్నీ కట్టుకోవాలనేసి అనుకోలేదు. సో, ఇప్పటి వరకు చూసిన క్వెషన్స్ నుంచి మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇది నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా డీటెయిల్‌గా చదువుకుంటే ఇంకా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. 26th question. Lottery Committee 1817 of the British rule was related to. బ్రిటిష్ పాలన యొక్క లాటరీ కమిటీ 1817 దేనికి సంబంధించినది? ఎరాడికేషన్ ఆఫ్ ఎపిడెమిక్స్, అంటువ్యాధుల నిర్మూలన, రెవెన్యూ సెటిల్మెంట్, టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, ఎడ్యుకేషన్, విద్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ టౌన్ ప్లానింగ్. లాటరీ కమిటీ అనేది టౌన్ ప్లానింగ్ కోసమని ఏర్పాటు చేసిన కమిటీ. దీన్ని డీటెయిల్‌గా చూద్దామా? లాటరీ కమిటీని 1817లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇన్ ఆర్డర్ టు డెవలప్ కల్కట్టా సిటీ. కల్కట్టా సిటీ కోసమని టౌన్ ప్లానింగ్ చేయాలి అని లాటరీ కమిటీని ఏర్పాటు చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే డెవలప్‌మెంట్ ఆఫ్ కల్కట్టా సిటీ బై రైజింగ్ ఫండ్స్ త్రూ పబ్లిక్ లాటరీస్. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే బిల్డింగ్ అండ్ రిపేరింగ్ రోడ్స్, ఇంప్రూవింగ్ డ్రైనేజ్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్, క్రియేటింగ్ ఓపెన్ స్పేసెస్ అండ్ పార్క్స్, రిమూవింగ్ ఎంక్రోచ్‌మెంట్స్ టు వైడెన్ స్ట్రీట్స్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. హూ ఫౌండెడ్ ద ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ టు రివైవ్ ఏన్షియంట్ ఆర్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా? భారతదేశంలోని ప్రాచీన కళా సంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌ని ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ రవీంద్రనాథ్ ఠాగూర్, అబనీంద్రనాథ్ ఠాగూర్, ద్వారకానాథ్ ఠాగూర్, దేవేంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అబనీంద్రనాథ్ ఠాగూర్. అబనీంద్రనాథ్ ఠాగూర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌ని స్థాపించారు. విల్ సీ దిస్ ఆన్సర్ ఇన్ డీటెయిల్. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌ని అబనీంద్రనాథ్ ఠాగూర్ అతని బ్రదర్ అయినటువంటి గంగేంద్రనాథ్ ఠాగూర్‌తో కలిసి ఏర్పాటు చేశారు. దట్ టూ ఇన్ కలకత్తా ఇన్ 1907 1907లో కలకట్టాలో స్థాపించారు. దీని మెయిన్ పర్పస్ వచ్చేసి టు రివైవ్ ఏన్షియంట్ ఇండియన్ ఆర్ట్ ట్రెడిషన్స్ అండ్ కౌంటర్ ది డామినెన్స్ ఆఫ్ వెస్టర్న్ ఆర్టిస్టిక్ ఇన్‌ఫ్లూయెన్స్. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చాక వెస్టర్న్ కల్చర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది అనేసి మన ఇండియన్ కల్చర్, ట్రెడిషన్స్, వాల్యూస్ కూడా అందరికీ తెలియాలి అని దాన్ని మళ్ళీ అందరికీ తెలిసేటట్లు చేసేదానికి ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్‌ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌ని
స్థాపించి ఈ స్కూల్‌లో మెయిన్‌గా డ్రామాస్ అనేవి ప్లే చేసేవాళ్ళు. రిలేటెడ్ టు అవర్ ఇండియన్ ట్రెడిషన్స్, ఆర్ట్ అండ్ వాల్యూస్. దీని ద్వారా ప్రజలలో అందరికీ చైతన్యం కలిగించాలి అనేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం. Legacy. It played a crucial role in modernizing indigenous Mughal and Rajput styles and promoting Indian aesthetics on a global stage. Next question చూద్దాం. 28th question. Who among the following had resigned from the Viceroy's Executive Council protesting Jallianwala Bagh massacre? జలియన్వాలా బాగ్ మరణకాండను నిరసిస్తూ కింది వారిలో ఎవరు వైస్రాయ్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు? ఆప్షన్స్: శంకరన్ నాయర్, సైఫుద్దీన్ కిచ్లు, సత్యపాల్, ఎస్ఎం బెనర్జీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శంకరన్ నాయర్. శంకరన్ నాయర్ పంజాబ్లో జరిగిన అమానుష్య కృత్యాలకు, జలియన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జలియన్ వాలాబాగ్లో జరిగిన ఇన్సిడెంట్కి అతను ఎక్కువ బాధపడిపోయేసి వాళ్ళ మీద కోపంతో నిరసన తెలుపుతూ అతనికి ఉన్న వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి రిజైన్ చేశారు. దిస్ ఇన్సిడెంట్ బ్రాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్. సో ఇతను రిజైన్ చేయటం అనేది దిస్ బ్రాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్. ఇది బ్రిటిష్ గవర్నమెంట్ వరకు వెళ్ళేసి దీని మీద హంటర్ కమిషన్ అనేది వేశారు ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ జలియన్వాలా బాగ్ మెసాక్రీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, శంకరన్ నాయర్తో పాటు జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్కి నిరసనగా ఇంకా కొంతమంది కొన్నిటిని రిటర్న్ ఇచ్చేశారనమాట. అందులో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ సంఘటనకు నిరసనగా తనకున్న నైట్హుడ్ అనే బిరుదును తిరిగి ఇచ్చేశారు. అంతేకాకుండా గాంధీజీ గారు కూడా జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత బ్రిటిష్ వారు ఇచ్చిన కైసర్ ఈ హింద్ పథకాన్ని వెనక్కి ఇచ్చేశారు. సో గుర్తుపెట్టుకోండి, జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్లో ఎవరెవరు ఏమేమి ఇచ్చేశారో. రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి నైట్హుడ్ అనే బిరుదుని రిటర్న్ ఇచ్చేశారు. గాంధీజీ వచ్చేసి కైసర్ ఈ హింద్ అనే బిరుదుని రిటర్న్ ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఆప్షన్స్: ఆలిగర్ మూమెంట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఫరైజీ మూమెంట్, హజీ షరియతుల్లా, తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ, అహ్మదియా మూమెంట్, మిర్జా గులాం అహ్మద్. దీంట్లో కరెక్ట్గా మ్యాచ్ కానిది తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ. మిగతా అన్ని ఆప్షన్స్ కరెక్ట్గానే మ్యాచ్ చేశారు. సో ఏ మూమెంట్ని ఎవరెవరు స్టార్ట్ చేశారు అనేసి ఇందులో ఉన్న పేర్స్, ఈ 3 పేర్స్ అనేవి కరెక్ట్గానే మ్యాచ్ అయ్యాయి ఎక్సెప్ట్ దిస్ తయూనీ మూమెంట్, రషీద్ అహ్మద్ గంగోహీ. రషీద్ అహ్మద్ గంగోహీ అనే అతను కో-ఫౌండర్ ఆఫ్ దేయోబంద్ మూమెంట్. దేయోబంద్ మూమెంట్కి హీ ఈజ్ అ కో-ఫౌండర్, నాట్ ఫర్ తయూనీ మూమెంట్. తయూనీ మూమెంట్కి కరామత్ అలీ ఆఫ్ జాన్పూరి ఇతను స్టార్ట్ చేసిండు తయూనీ మూమెంట్ని. దిస్ మూమెంట్ స్టార్టెడ్ బై కరామత్ అలీ ఇన్ ద ఆపోజిషన్ ఆఫ్ ఫైరాజీ మూమెంట్ అట్ ఢాకా ఇన్ 1893. తయూనీ అనేది అరబిక్ వర్డ్. దీని మీనింగ్ టు ఐడెంటిఫై. తయూనీ అంటే టు ఐడెంటిఫై. ఇది బేసిక్గా తయూనీ మూమెంట్ అనేది రిలేటెడ్ టు ముస్లిం మూమెంట్ అనమాట. ఇది ఇన్ ఆర్డర్ టు అపోజ్ ఫైరాజీ మూమెంట్ అట్ ఢాకా. దీన్ని ఈ తయూనీ మూమెంట్ని కరామత్ అలీ అనే అతను స్టార్ట్ చేసిండు ఇన్ 1893. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 30th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ది లెక్స్ లోకీ యాక్ట్ ఆఫ్ 1850? 1850 లెక్స్ లోకీ చట్టంకి సంబంధించి కింది వాటిలో సరైన ప్రకటనలు ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్: ఇట్ ప్రొహిబిటెడ్ చైల్డ్ మ్యారేజ్ బిలో ది ఏజ్ ఆఫ్ 12. ఇది 14 ఏళ్లలోపు బాల్య వివాహాలను నిషేధించింది. ఆప్షన్ 2: ఇట్ ఎక్స్టెండెడ్ ది ప్రొహిబిషన్ ఆఫ్ సతీ ఆల్ అక్రాస్ బ్రిటిష్ ఇండియా. ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది. థర్డ్ ఆప్షన్: ఇట్ ప్రొవైడెడ్ ది రైట్ టు ఇన్హెరిట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ టు హిందూ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. ఫోర్త్ ఆప్షన్: ఇట్ గ్రాంటెడ్ ది లీగల్ రికగ్నైజేషన్ టు విడో రీమ్యారేజెస్. ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపును ఇచ్చింది. లెక్స్ లోకో యాక్ట్ ఆఫ్ 1850 అనేది ఇట్ ప్రొవైడెడ్ ది రైట్ టు ఇన్హెరిట్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ టు
హిందూ కన్వర్ట్స్ టు క్రిస్టియానిటీ. హిందూస్ క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోయినప్పటికీను, వాళ్ళ యాన్సిస్టర్స్ పూర్వీకుల యొక్క ఆస్తి అనేది వాళ్ళకి వచ్చేటట్లు ఈ యాక్ట్ అనేది చెప్తుంది. అంతకు ముందు వరకు ఈ యాక్ట్ రాకముందు వరకు ఒకవేళ ఎవరైనా హిందూస్ అనేటోళ్ళు క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిపోతే, వాళ్ళ పూర్వీకుల ఆస్తి వాళ్ళకి దక్కేది కాదు. కానీ ఈ యాక్ట్ ద్వారా లెక్స్ లోకి యాక్ట్ 1850 ద్వారా ఎవరైనా కన్వర్ట్ అయినప్పటికీను వాళ్ళ పూర్వీకుల ఆస్తి వాళ్ళ పిల్లలకి ఇన్‌హెరిటెన్స్‌గా దక్కేది. సో, ఈ రోజుతోటి ప్రిలిమ్స్‌లో వచ్చిన 30 క్వెషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి.